నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్ గా ఆ పేపర్ కావాలంటే మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు. మేము కేసు పెడతా ఉన్నాం. ఎస్ఐ గారు సిఐ గారు నిలబడి ఉండారు స్టేషన్ ముందర. మేము పట్టాభి గారు వచ్చారు, మాట్లాడి చెబుతున్నాం. లోనకు కూడా వెళ్ళా, బయటే నుంచోరున్నాం. ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది, మాకు కూడా ఫోన్ వచ్చింది, పట్టాభి గారికి, అందరికి ఒకేసారి. ఆఫీసు మీద వంశీ వచ్చి దాడి చేపిచ్చేస్తున్నాడు, దాదాపుగా 100-150 మంది ఉండారని చెప్పి ఫోన్ రావటం జరిగింది. మేము వెంటనే ఆ కేసు ఇచ్చి, మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే, కాదు మన కార్యాలయం ఆ విధంగా అవుతా ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభి గారు కానీ ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులందరూ అన్నప్పుడు, నేను ఎందుకన్నానంటే ఈ మాటలు 100-150 మంది ఉండారు, మనం తక్కువ మంది ఉండం, దాడి చేశారు, మన మీద కూడా దాడి చేస్తారు అని మనం అన్నా. సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్నాం. అందరం ఒక మాట తీసుకుని రోడ్డు ఎక్కాం. ఎక్కిన మరుక్షణం కర్రలు, రాడ్లు, కత్తులు పట్టాభి గారిని చూడటమే ఎగబడిపోయారు. అదృష్టం ఏంటంటే ఆ రోజున పట్టాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు, కారు కూడా వెంటనే నడిపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పట్టాభి గారిని వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం, వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. ఈ లోపల విపరీతంగా రాళ్లు వేశారు. మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాలని కొట్టడం, ఆవిడ పడిపోవటం, బ్లడ్ కారి పడిపోవటం జరిగింది. మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చల్లాచెదురైపోయాం. ఉండదే 20-25 మంది. ఆడ ముందర ఎక్కడోళ్ళు చూసి చాలా మంది చల్లాచెదురైపోయారు. మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం కూడా కార్యాలయం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఉంది. నేను కూడా ఒక చిన్న కారు మా అల్లుడిది ఉంటే అప్పుడు వాడుకునేవాడిని, రెడ్ కారు నాది. ఆ కారులు కగలేసి వీటన్ని కూడా పగలగొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. మేము అక్కడ నిలబడినప్పుడు నిదానంగా కొంతమంది వచ్చారు. ఈ దాడి జరిగినప్పటికీ మళ్ళీ రెండోసారి మళ్ళీ అటాక్ చేయడానికి మా ఆఫీస్ కాడికి వచ్చారు. రెండోసారి అప్పుడు విపరీతంగా రాళ్లు ఇస్తున్నప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది. నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశా. నాకు ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఎవరైనా అక్కడ ఆ రోజు ఉండేవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదే. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. పట్టాభి గారు అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపిస్తుంటే వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్ లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతి చిన్న కోసం మేము వెళ్ళాం. దారుణ. నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతి చిన్ననే ఏదో చేయాలని ఆలోచన తెలియారు. అదృష్టం కొద్ది ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం, ఈ లోపల మమ్మల్ని అందరం కూడా మరి అరెస్ట్ చేయటం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి. పట్టాభి గారు మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపిండి. మీకు దాడి జరిగినట్టు ఏమన్నా అక్కడేమన్నా పగిలితో చూపిండి. పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలో చూపిండి. మానేస్తాం రాజకీయాల నుంచి. ఎందుకు చూస్తున్నాం ఈ మాట? నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు, మా నాన్న కల్లు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే చదువుకుని ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను ఎంపీపీ అయ్యి సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఎంతో కష్టపడి. మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో నీతి నిజాయితీకి ఒక సోషల్ వర్కర్ని నేను. బెస్ట్ సోషల్ వర్కర్ని ఆంధ్రప్రదేశ్, బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా. ఈ రోజు కూడా 12 సంవత్సరాలుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉన్నాను. నేను జైలుకి వెళ్ళా. నాకు బాధ అనిపించింది. 14 రోజులు నాతో పాటు అభశోభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు. ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు. వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు. కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మారి వాళ్ళంతా వలసలు పోతుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. రివర్స్ మైగ్రేషన్ అంటే ఒకప్పుడు వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు పాలమూరు నుంచి వలసపోయేటటువంటి పాలమూరు బిడ్డలు తర్వాత వాళ్ళ పొలాలలో పనిచేసుకునికే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకునే కాడికి వచ్చింది. రివర్స్ మైగ్రేషన్ కేసీఆర్ గారి పాలన లోపల స్టార్ట్ అయింది.
కానీ మీ పుణ్యమా అని చెప్పి 70 ఏళ్ళు మీరు పాలించినందుకు పాలమూరు బిడ్డలు తట్ట పని, మట్టి పని, పార పని చేసిండ్రు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. నూనూగు మీసాల పిల్లలు చనిపోతూ ఎన్నో ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ మనం ఇందుకే తెచ్చుకున్నాం అనేటటువంటిది నువ్వు మాట్లాడితే నువ్వు తెలంగాణ ఉద్యమంకు నీకేమన్నా సంబంధం ఉన్నదా? నువ్వు ఎక్కడ దిక్కున్నావు? అప్పుడు నువ్వు గురువుగారి కాళ్ళు ఒత్తుకుంటున్నావు. ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కిపెట్టినోడు నువ్వు ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. దయచేసి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది. మొన్న అక్కడెప్పుడో మాట్లాడిండు, నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడుతుండ్రు. ఏం మాట్లాడుతుండ్రు అంటే ఆయనకు మంత్రులు ఎవరు సహకరిస్తలేరంట పనిచేయడానికి. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఎవరు కూడా పని సరిగా చేస్తలేరంట. ఏమున్నా కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నాడంట. మరి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నావా లేకపోతే సర్కస్ నడుపుతున్నావా? నీకు శాత కాదని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తున్నది. ఎవరు నీ మాట వినేటటువంటి పరిస్థితులలో లేదు. నీకు శాతం అయితే లేదు. జనాలు అందరూ కూడా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇంత దారుణంగా కూడా ఒక ముఖ్యమంత్రి పాలించొచ్చా అనేటటువంటిది. కేసీఆర్ గారిని చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారిని ఒక మంచి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు అంటే కేసీఆర్ గారిని చూపించి చెప్పొచ్చు. ఒక అష్టదరిద్రపు ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలా, అష్టదరిద్రంగా ఎట్లా పరిపాలించాలంటే బొమ్మ పెట్టి రేవంత్ రెడ్డి గారిని చూపెట్టవచ్చు. అంత దరిద్రంగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఇక నిన్న నువ్వేమంటావంటే చర్చ పెట్టాలనంట. ఆ చర్చకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు రావాలంట. అక్కడి నుంచి ఆయన, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ ఇంకెవరెవరో వస్తారంట. చర్చ దేని మీద అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీదనంట, 14 నెలల కాంగ్రెస్ పాలన మీదనంట. ఒకవేళ చర్చలో ఓడిపోతే ఈయన ముక్కు నేలకు రాస్తాడంట. మరి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నీ ముఖము ముక్కు ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే ఇప్పుడే చూపించుకో. ఎందుకంటే మేము చెప్పేటటువంటి లెక్కలకు నువ్వు చీటికి మాటికి ముక్కు రాయాల్సిందే. నీ ముక్కు ఉండదు, మూతి ఉండదు, నీ ముఖం ఉండదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని లెక్కలు నువ్వు చేసినటువంటి తప్పుల లెక్కలు అన్నీ చెప్తారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము చర్చకు సిద్ధము. ప్రదేశం నువ్వు చెప్తావా, మేము చెప్పాలనా? లేకపోతే నీ ఇంట్లో చర్చకైనా మేము సిద్ధము, అసెంబ్లీలో అయినా సిద్ధము, పాత్రికేయుల సమక్షం లోపల సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. మరి నువ్వు అదే మాట మీద నిలబడి ఉంటావా? నీ మీద మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే కొడంగల్లో నువ్వు అంతకుముందు సవాల్ విసిరినప్పుడే చెప్పినావు. అంతకుముందు ఎలక్షన్లు ఏమన్నావు? 2018 ఎలక్షన్ లోపల నేను గిట్ల కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. తీసుకున్నావా? మరి నీ మాటల మీద అయితే ఎవరికి తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇక ఇంకో మాట ఏం చెప్తున్నావంటే ఈ మగోడంట ఎల్బీ స్టేడియం లోపల 55,000 ఉద్యోగాలు తలకాయలు లెక్కబెట్టి ఇచ్చిండంట. పేర్లు చెప్పుకుంటూ ఇచ్చిండంట. తలకాయలు లెక్కబెట్టి ఇచ్చినా అని చెప్పే మీకు మెడకాయ మీద తలకాయ ఉందా ఏమన్నా? మీరు కాలి జుట్లు లెక్క పెట్టిండ్రు, కానీ ఆ జుట్టు ఉండాలంటే తల కింద మెడు ఉండాలా, బాడీ కాళ్ళ కాడికి వెళ్ళి కిందికి ఉండాలా. అంటే గ్రౌండ్ కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ వరకు ఎవరు చేసిండ్రా? నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు? రాత పరీక్షలు ఎవరు పెట్టిండ్రు? ఫిజికల్ టెస్ట్లు ఎవరు పెట్టిండ్రు? నువ్వు ఎంతమందికి పెట్టినావు చెప్పు. చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గాన్ని అనిపించాలి కదా. జనాలు నన్ను చూసి నవ్వుకుంటారో ఏమనుకుంటారో అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు జనాలు చూసి నిన్ను నవ్వుకుంటున్నారు నిజంగా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నింటినీ నీ ఖాతాలో వేసుకొని చెప్పడం ఇప్పటి నుంచైనా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక ఇంకొకటి మాట చెప్పిండి నిన్న ఏంటి అంటే
వీళ్ళు 70 ఏళ్ళు పాలించిండ్రు రాష్ట్రాన్ని, అదేవిధంగా దేశాన్ని. వీళ్ళంతా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఏ ఏ గ్రామాలలో అయితే ఉంటుందో దాంట్లోనే పాల్గొంటారంట. వీళ్ళు ఇందిరమ్మల ఇండ్లు లేని గ్రామాలలో పాల్గొన్నారంట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సవాలు విసురుతున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 లోపల గెలిచిన తర్వాత అసెంబ్లీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడటం వల్ల 11,781 ఎంతో దానికి వాళ్ళు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ఒకరికొకరు గ్యాస్ కొట్టుకునే కార్యక్రమాలు ఏంటో నాకు అర్థం కావట్లా. రైతులకు కొనేటటువంటి కార్యక్రమం చేయకుండా 1 కిలో కూడా కొనలే ఇంతవరకు. ట్రేడర్స్ పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతులు పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతు ఏమో అలో రక్షణ అని రోడ్డు మీద పడి బాధపడుతున్నాడు. ఇలాంటి డ్రామాలు ఆడే కార్యక్రమాలు మానాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సరే, మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా వీఆర్ నాట్ కేరింగ్ దిస్. ఇంకా కేసులు పెట్టుకుంటారు మాకు తెలుసు. రైతుల పక్షాన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెనుకాడమని, కేసులకు భయపడమని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఏ రకం కొంటారో కూడా చెప్పలేదు. ఇప్పుడు కేజీఆర్ ఉంది సార్, ఆల్రెడీ 12,000 ఉంది. వాళ్ళేమో 11,500. ఇప్పుడు మిర్చిలో అంటే నాకు కూడా మిర్చి గురించి చాలా తక్కువ తెలిసిన మిర్చిలో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. తేజ వెరైటీ ఈజ్ ఎ టాప్ వెరైటీ. దాని ధర టాప్లో ఉంటుంది. దానికన్నా దిగువన ఉన్నవి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కో దానికి 2,000, 3,000 వ్యత్యాసాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇవాళ తేజ వెరైటీ సుమారుగా 12,000, ఆ చిలుక సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు. కడమాయన్ని 8,000, 7,000 కొంటున్నారు. పైగా ఈ పండించిన వాటిలో కూడా తాలు చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రైతుకు లాభం చేసే విధంగా చేయాలి. లాభం లేదు పో, కనీసం వాడి పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే కదా చేయాల్సింది. అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాల, మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల, ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడ చేద్దాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం, అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసేయటం. రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉండదు. ఏంటి అండగా ఉండేది? కిలో మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కొంటే కదా, ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకు మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, ఫలానా వెరైటీని ఇంత కొంటాం, పలాటీని ఇంత కొంటాం, మీరు రైతులు అమ్ముకోమాకండి మిర్చి కమిషన్దారులు కానీ చెప్పాలి కదా. అదేం చెప్పుకోకుండా ఏం కంగారు పడి మాకండి, మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏంటి ఆదుకునేది నాకు అర్థం కాల. పచ్చి మోసం, దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. వైఎస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత గందరగోళానికి నిరుద్యోగులు బలి కావాలన్నా, నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా ఉండి మాట్లాడుతున్నది. ఒక చిన్న ఇష్యూని మీరు దీన్ని తేల్చుకోలేక, దీనికి మీరు సమాధానం చెప్పలేక, గత 20 రోజులుగా 3 వారాల పైగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అన్ని విద్యార్థి సంఘాలు లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఒకరొకరు మాట్లాడుకుంటున్న విధానం, ప్రభుత్వం ఏమో నోరు ఇప్పదు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి ఒక మాట మాట్లాడతాడు, వాళ్ళ నాన్న ఇంకొక మాట మాట్లాడతాడు, వాళ్ళు పెట్టినటువంటి ఏబిపిఎస్సి సెక్రటరీ కొంతకాలం ఎక్కడ ఉంటారో కనపడరు, ఎవరికి ఎవరు సమాధానం ఉండదు, గవర్నర్ ఏం చేస్తున్నాడో తెలియదు. అల్టిమేట్గా చూస్తే అంత మోసం మధ్య, అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒకళ్ళ అమ్మాయిని ప్రేమించి మోసం చేసి, లేకపోతే లాస్ట్కి యాసిడ్ పోసి, లేకపోతే గొంతు కోసి బయట ఎలా జరుగుతున్నాయో, ఈరోజు ఈ ప్రభుత్వం ఆడిన నాటకం ఎలా ఉందంటే, నిరుద్యోగుల గొంతులన్నీ ఒక ప్రేమికుడు మోసగాడు చేసినట్టుగా, ఒక ప్రేమికురాలు దానికి బలైపోయినట్టుగా ఈరోజు కనపడుతూ ఉన్నది. కారణం నెంబర్ 1,
అకార్డింగ్ టు ది ఆర్టికల్ 315 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో 315 ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్. ఈ ఆర్టికల్ ప్రకారం 315 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అట్లనే యూపీపీఎస్సీ కూడా ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నంత మాత్రాన అది టోటల్గా అటానమస్ బాడీ అయిపోయినట్లుగా ఒక పోజు కనపడతా ఉంది రాష్ట్రంలో. దాన్ని నిర్మించేది ఎవరు? చైర్మన్ పెట్టేది ఎవరు? బోర్డు మెంబర్స్ వేసేది ఎవరు? ప్రభుత్వమే. ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ముఖ్యమంత్రి జస్ట్ లైక్ దట్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి కాదు, ఒక ఆర్టికల్ ద్వారా వస్తాడు ఆయన. గవర్నర్ ఎక్కడో పైనుండి పంపినోడు కాదు. ఈ విల్ ఆల్సో కమ్ అండ్ ఆక్యుపై హిస్ ఆఫీస్ అకార్డింగ్ టు వన్ ఆర్టికల్. సో ఒక 3 రాజ్యాంగ పదవుల మధ్య, ఒకటి ఏపీపీఎస్సీ, ఒకటి గవర్నరు, ఒకటి ప్రభుత్వం, 3వది కేసు కోర్టులో, 4. అంటే 4 రాజ్యాంగ సమస్యల మధ్య ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంతకన్నా కూటమి ప్రభుత్వం ఒకరు మాట్లాడటం లేదు. వైరల్ బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.